నిరాకరోత్ అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః ते मयि सन्तु ते मयि सन्तु ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి ప్రణామములు. ప్రారంభించమని ప్రార్థన. భద్రం అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చాందోగ్యంలో మనం ప్రథమాధ్యాయం ప్రథమ ఖండం చూస్తున్నాం. ఇందులో ఉద్గీతోపాసన, మొట్టమొదటిగా కర్మాంగోపాసనలో భాగంగా మొట్టమొదటిగా ఉద్గీతోపాసన చూస్తున్నాం. ఉద్గీత శబ్దం చేత ఇక్కడ మనం ఓంకారాన్ని తెలుసుకుంటున్నాం. అంటే ఓమిత్యేక అక్షరం, ఓం అనే అక్షరము, ఇదే ఉద్గీతం ఉపాసీత. సో ఓం అనే అక్షరము ఉద్గీతలో భాగంగా ఉండడం చేత అవయవి సంబంధం ఉండి ఈ అవయవము ఓంకారము, అవయవి ఉద్గీత. ఆ ఉద్గీత శబ్దం చేత దాని అవయవమైన ఓంకారాన్నే చెప్పుకుంటున్నాం. ఓంకారమే ఉద్గీత అని ఆ దృష్టితో చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఓంకారోపాసన విధానం, ఉద్గీతోపాసన, ఓంకారోపాసన. సామ అవయవం ఉద్గీత కాకుండా ఓంకారమే ఉద్గీత అని, సామగానంలో ఒక భాగం ఉద్గీత ఆ విధంగా కాకుండా ఉద్గీత శబ్దం చేత ఓంకారాన్ని తీసుకొని ఓంకారోపాసన. ఇందులో ఏదైతే ఉపాసన మనం చెప్పుకుంటున్నామో ఉపాస్య తత్వాన్ని గ్రహించి ఉపాస తత్వాన్ని వివిధ గుణాల ద్వారా ఆ ఉపాసతత్వాన్ని ఉపాసించడం పద్ధతి. సో ఆ విధంగా ఇక్కడ మనము ఉద్గీత ఓంకారం ఏదైతే ఉందో ఇందులో ఆప్తిమత్వ గుణాన్ని చూసాం. పరమః, పరార్ధ్య అని చెప్పి ఈ విధంగా ఈ క్రమంగా ఓంకారం యొక్క శ్రేష్టత్వము, వ్యాపకత్వము కూడా. రైట్. భూతానాం పృథివీరసః, పృథివీలకెల్లా కూడా పృథివీకి ఆపహ అని, ఆపహ దానికి కూడా ఓషధులు, రసం సారమని. ఓషధుల కంటే కూడా పురుషుడి కంటే కూడా వాక్ కంటే కూడా ఋక్ కంటే సామ కంటే కూడా ఉద్గీత అధిక వ్యాప్తిని పొంది ఉంది అని వ్యాపకత్వాన్ని, ఆప్తిమత్వం, వ్యాప్యత్వం అక్కడ చూసాం. అదేవిధంగా ఉద్గీతలో సమృద్ధి గుణం కూడా చూసాం. రైట్. సమృద్ధి గుణం తర్వాత ఈ ఋక్, సామ, ఉద్గీత అంటున్నప్పుడు మిగిలిన ఆ 8 ఆ చివరి 3 ఋక్, సామ, ఉద్గీత అంటున్నప్పుడు కథమా ఋక్ అని ఒక ప్రశ్న. ఆ తర్వాత ఋక్ అంటే వాక్ అని, వాగే ఋక్. ఆ సామ ఎవరు? ప్రాణమే సామమని. ఓంకారం ఉద్గీత అని, అది కూడా చూసాం. ఈ విధంగా ఈ వాక్, ప్రాణము ఈ రెండు ఒక జంట. ఋక్సామలు ఋక్ పదం చేత వాక్కును గ్రహిస్తున్నాము, సామపదం చేత ప్రాణాన్ని గ్రహించి ఈ వాక్, ప్రాణము యొక్క మిథునం, ఈ జంట ఈ ఓంకారం ఉద్గీతలో ఉండడం చేత ఏ విధంగా అయితే మిథునం జంటలో ఒక మహాత్మ్యం ఉందో ఆ మహాత్మ్యం ఈ ఓంకారంలో కలుగుతా ఉంది. కాబట్టి ఓంకారం కూడా ఈ విధంగా సమృద్ధిని పొంది ఉంది, ఆప్తిమత్వాన్ని, సమృద్ధిని పొంది ఉంది అని అవన్నీ చూసాం మనం ఈ మంత్రాలలో. ఆ సమృద్ధి అంటున్నప్పుడు అనుజ్ఞ. రైట్. సమృద్ధిర్ యదనుజ్ఞ అని, యద్ధి కించిత్ అనుజానాతి ఓమిత్యేవ తదాహ ఏషో ఏవ సమృద్ధిర్ యదనుజ్ఞ. సమృద్ధి ఏదైతే అంటున్నామో అనుజ్ఞయే సమృద్ధి. సమర్థయితా వై కామానాం భవతి ఏతదేవం విద్వాన్ అక్షరం ఉద్గీతముపాస్తే అని. ఆ విధంగా పైన కూడా ఒక వాక్యం చూసాం మనం, తం యథా ఉపాసతే
తదేవ భవతి ఏడవ మంత్రంలో చివరి భాష్యంలో కూడా తం యథా యథా ఉపాసతే తం పరమాత్మాను. ఆ పరమాత్మ స్వరూపాన్ని ఉపాస్యం పరమాత్మ స్వరూపమే. సర్వత్ర వైదిక ఉపాసనలో ఉపాస్యము పరమాత్మ స్వరూపమే. సో ఆ పరమాత్మ స్వరూపాన్ని అభిన్న బ్రహ్మ స్వరూపము. ఆ స్వరూపాన్ని జీవుడి స్వరూపమే అయ్యుండడం చేత ఏ గుణాలతో ఉపాసిస్తున్నాడో ఆయా గుణాలు తన యందు ప్రకటమవుతాయి. తం యథా యథా ఉపాసతే తదేవ భవతి. ఏ విధంగా భావిస్తున్నాడో పరమాత్మను భావిస్తున్నాడు. పరమాత్మలో ఆ భావాలని తన యందు మళ్ళీ మళ్ళీ భావన చేస్తున్నాడు. సజాతీయ వృత్తి ప్రవాహమే ఉపాసన కదా! సో ఆ భావాలు తనలో ప్రకటమవుతున్నాయి. యథా యథా ఉపాసతే తదేవం భవతి. ఆ విధంగా అందుకని ఇక్కడ ఓంకారంలో ఇప్పుడు సమృద్ధి అనేటువంటి గుణాన్ని ఆపాదించి ఉపాసన చేస్తున్నప్పుడు సమృద్ధి తనలో కలుగుతాం. రైట్. ఆ సమృద్ధి ఏంటి? అనుజ్ఞ ఏ విధంగా చెప్పుకున్నాము? దానికి ఒక ఉదాహరణగా తథాచ వేదే త్రయస్త్రింశత్ ఇది ఓమితి హోవాచ త్రయస్త్రింశతితి. ఈ దగ్ధశాకల్య బ్రాహ్మణం బృహదారణ్యకంలో దగ్ధశాకల్య అని ఒక బ్రాహ్మణం 3వ అధ్యాయంలో శాకల్యుడు ఈ విధంగా యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తున్నాడు, ఎంతమంది దేవతలు అని. ఎంతమంది దేవతలు అంటున్నప్పుడు యాజ్ఞవల్కుడు 33 అని చెప్పాడు. ఈ 33 33 కోట్లు అని కూడా. 33 అంటున్నప్పుడు ఈ 33లో 8 మంది వసువులు, అష్టవసువులని, ఏకాదశ ఆదిత్యులు, ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు. ఆ విధంగా 31 అవ్వగా ఇంద్రుడు, ప్రజాపతి అని 33 అక్కడ చెప్పారు అక్కడ. సో ఆ విధంగా సమాధానం చెప్పినప్పుడు ఆయన మళ్ళీ సాకల్యుడు ఓమితిని అనుజ్ఞ అంటే అనుమోదనం, ఇది సరైనదే అని అంగీకరించడం, అంగీకారాన్ని తెలుపుతున్నాడు. అనుజ్ఞ అంగీకారాన్ని ఆ విధంగా తెలపడం. లోకంలో కూడా ధనవంతుడిని ఆశ్రయించి ధనాన్ని అపేక్షించినప్పుడు ఓం అని అనుమోదనం చేస్తున్నాడు. నీ దగ్గర కొంత ధనం తీసుకోవాలనుకుంటున్నాను అంటున్నప్పుడు ఓం అని అనుమోదన చేస్తున్నాడు. ధనం ఉంది కాబట్టి, ఆ ఇచ్చే సామర్థ్యం ఉంది కాబట్టి అక్కడ ఓంకారంతో అనుజ్ఞను తెలుపుతున్నాడు. అదేవిధంగా ధనం కలిగినటువంటి వాడు ధనాన్ని గాని, జ్ఞానం కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని గాని ఈ విధంగా ఓంకారం చేతనే అనుమోదిస్తున్నారు అని అక్కడ చూసాం మనం. లోకే అపి తవ ఇదం ధనం గృహ్ణామి ఇది ఉక్తే ఓమితి ఏవ ఆహాం. ఈ సమృద్ధియే అనుజ్ఞ. ఇక్కడ కూడా యా అనుజ్ఞ సా సమృద్ధి తన్మూలత్వాత్. ఈ అనుజ్ఞ ఏదైతే ఉందో సమృద్ధి వాడి దగ్గర ఉండడం చేతనే ఈ విధంగా అనుజ్ఞ ఇవ్వగలుగుతున్నాడు. రైట్. అందుకని తన్మూలత్వాత్, సమృద్ధి మూలకంగానే అనుజ్ఞ కలుగుతుంది కాబట్టి సమృద్ధిని అనుజ్ఞ అని చెప్పడం. సమృద్ధి గుణవాన్ ఓంకార. అటువంటి సమృద్ధి గుణోపాసకుడు అదే సమృద్ధిని తన యందు పొందుతున్నాడు. సమృద్ధి గుణోపాసకత్వా తద్ధర్మాసన్ సమర్థయితాః వై కామానాం యజమానస్య భవతి. ఏతద్ ఏవం విద్వాన్ అక్షరం ఉద్గీతముపాస్తే. ఏ విధంగా అయితే ఈ అక్షరం ఉద్గీతం అంటున్నప్పుడు అక్షరం అంటుడు ఓంకారం. ఈ ఓంకారమే ఉద్గీత అనే పదం ఇక్కడ వాడుతున్నప్పటికీ కూడా ఉద్గీత అవయవం ఉద్గీత కాకుండా ఉద్గీతలో భాగంగా ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకారాన్ని ఉద్గీతగా చెప్పుకుంటున్నాం. ఆ అక్షరం, అందుకని అక్షరం విశేషణం. అక్షర ఈ ఓంకారాన్ని ఈ విధంగా సమృద్ధి గుణంతో పాటుగా ఓంకారాన్ని ఎవడైతే ఉపాసిస్తున్నాడో అటువంటి గుణాన్ని పొందుతున్నాడు. అక్కడ దాకా చూశాం. అత ఇదానీం అక్షరం స్తౌతి. ఇప్పుడు ఆ ఓంకారం ఉపాస్యము ఓంకారము పరమాత్మకు ప్రతీక అని చెప్పుకున్నాము. తర్వాత ఆప్తి గుణాలు చెప్పుకున్నాము, ఆప్తి, సమృద్ధి ఇత్యాది గుణాలు. ఇక ఆ గుణాల ద్వారా ఓంకారాన్ని ఉపాసించాలి. అంటే పరమాత్మని ఈ విధంగా ఈ గుణాల ద్వారా ఉపాసిస్తున్నాం. ఇప్పుడు ఆ ఓంకారం యొక్క స్తుతి, ఉపాస్యం యొక్క స్థుతి, ఆ ఉపాసన యొక్క ఫలము. రైట్. సో ఈ రెండు కూడా ఆ ఉపాస్యం యొక్క ఫలము, తర్వాత అందులో ఆరోపించబడేటువంటి గుణాలు, ఈ రెండు ఉపాసనా స్వరూపాలు. ఉపాసనా స్వరూపంతో పాటుగా ఉపాసన ఫలం చెప్పే ముందు ఉపాసన యొక్క స్థుతి కూడా, ఆ స్థుతి ఇక్కడ చెప్తున్నారు. ఉపాస్య వస్తువుని మహత్తరమైనటువంటిది అనేటువంటి భావనతో ఉపాసించాలి. అందుకనే యోగ సూత్రంలో కూడా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార పదం కూడా వచ్చింది కదా. సత్కారా సేవితో దృఢభూమి. ఆ దృఢభూమి ఆ ఫలాన్ని ఎవడు పొందుతున్నాడు? ఆ ఏకాగ్రతను, దృఢభూమి ఆ ఏకాగ్రతను ఎవరు పొందుతున్నారు? సత్కారా సేవిత.
సద్బుద్ధి, సత్కారాసేవిత ఒక మహత్తు అందులో భావిస్తూ, ఒక మహత్తుని ఉపాస్యంలో భావిస్తూ అని గదా! ఆ విధంగా ఇక్కడ గూడా ఓంకారం మహత్తరమైనదే. శృతి మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ స్తుతిస్తా ఉంది ఓంకారాన్ని. ఓంకారం యొక్క మహత్తు ప్రశస ప్రసిద్ధంగా తెలిసిందే. లోకంలో గాని, శాస్త్రంలో గాని. అయినా గూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉపాసన ఉంది గాబట్టి మళ్ళీ స్తుతి. అథ ఇదానీం అక్షరం స్తౌతి. ఉపాస్యత్వాత్ ప్రరోచనార్థం. ఉపాస్యం అయి ఉండడం చేత ఓంకారము స్తుతించాలి. ఎందుకని? ప్రరోచనార్థం. ప్రరోచన ఈ ఒక అభిరుచి, ఈ ఉపాసన యందు ఉపాసకుడికి ఒక అభిరుచి కలగాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఉపాస్యాన్ని స్తుతిస్తా ఉంది శృతి. 9వ మంత్రం. తేనేయం త్రయీ విద్యా వర్తతే ఓమిత్యాశ్రావయతీం ఓమిత్ సగంసతీం ఓమిత్యుద్గాయతీం ఏతస్యైవాక్షరస్య అపచిత్యై మహిమ్నా రసేన. తేన ఇయం త్రయీ విద్యా వర్తతే. తేన ఓంకారేణ. ఏ ఓంకారాన్నైతే మనం ఉపాసిస్తున్నామో ఆ ఓంకారం చేత ఇయం త్రయీ అంటున్నప్పుడు ఈ వేదత్రయీ, ఈ 3 వేదాలు, 3 రకాలైనటువంటి వేద మంత్రాలు ఋక్, యజుః, సామ మంత్రాలు. ఈ ఋక్, యజుః, సామ మంత్రాలే చతుర్వేదాల్లో ఉన్నాయి. ఆ విధంగా వేదత్రయీ. సో ఇయం త్రయీ విద్య, ఈ 3 మంత్రాలతో కూడినటువంటి లేదా ఈ వేద విద్య అంటున్నప్పుడు వేద విద్యలో ప్రతిపాదించబడ్డటువంటి కర్మ. ఈ వేద విద్యలో ప్రతిపాదించబడ్డటువంటి కర్మ అంతా కూడా వర్తతే. ఉపసర్గ చేస్తే ప్రవర్తతే, ప్రవృత్తి పొందుతూ ఉంది. తేన ఓంకారేణ, ఓంకారం చేతనే. ఎందుకంటే ఓంకారాన్ని సమృద్ధి అని చెప్పుకున్నాం. సమృద్ధి అనేది అనుజ్ఞావాచకం అని చెప్పుకున్నాం. సో అనుజ్ఞ సర్వత్రా వేద వ్యవహారంలో అనుజ్ఞ అంతా ఓంకారం ద్వారానే జరుగుతా ఉంది. కాబట్టి ఆ అనుమోదనం, రైట్, ఆ సమృద్ధి, అనుమోదనం, ఈ రెండింటిని, ఈ 2 గుణాలు ఓంకారంలో ఆపాదించి మనం ఉపాసన చెప్పుకుంటున్నాం. అటువంటి ఓంకారం ద్వారానే, అటువంటి అనుజ్ఞ సమృద్ధుల ద్వారానే వేద విద్య ప్రవర్తిల్లుతా ఉంది. దానికి ఉదాహరణగా ఓమితి ఆశ్రావయతి. ఓం అనే ఆశ్రవణం చేస్తున్నారు ఈ ఈ ఈ ఈ ఋత్విక్కులు. ఈ ఋత్విక్కులలో యజుర్వేదానికి సంబంధించినటువంటి ఋత్విక్ అధ్వర్యు. ఆయన కర్మలకు సంబంధించినటువంటి కర్మలన్నీ కూడా ఆయన ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఆహుతులు, యజ్ఞంలో ఆహుతులు ఇవ్వడం, ఇవన్నీ కూడా అధ్వర్యుడి ద్వారా. ఇక మిగిలిన ఋత్వికులు ఇద్దరు, ఋగ్వేద ఋత్విక్ హోత, అదేవిధంగా సామవేద ఋత్విక్ ఉద్గాత ఇత్యాదులు. ఒక్కొక్క వేదానికి సంబంధించి 4 ఋత్వికులని చెప్పుకున్నాం కదా. సో వీళ్ళు ఆయా మంత్రాలను స్తుతిస్తున్నారు. ఋగ్వేద మంత్రాలను పఠిస్తుంటాడు. అదేవిధంగా సామవేద ఋత్విక్ ఆయా మంత్రాలను గానం చేస్తున్నాడు. రైట్. ఈ యజుర్వేద ఋత్విక్ ఈ కర్మలను కర్మానుష్ఠానం ఆయన చేస్తున్నాడు. ఇక బ్రహ్మ అని 4వ ఋత్విక్ చెప్పుకున్నాము. ఆ బ్రహ్మ అనే ఋత్విక్ వీళ్ళందరి వ్యవహారాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఎవరు ఏ కార్యక్రమాలు చేయాలో వాళ్ళందరూ ఆయా కార్యక్రమాలు చేస్తున్నారా లేదా అని పర్యవేక్షిస్తూ మౌనంగా, ఎక్కడైనా ఎవరి యందైనా ఒక తప్పు ఏదైనా కలిగినప్పుడు ఆ ప్రాయశ్చిత్తాన్ని ఆయన మౌనంగానే చేస్తుంటాడని. సో ఆ విధంగా ఈ నలుగురు ఇక్కడ ఉండగా, ఇందులో ఆశ్రవణం చేసేటువంటి ఋత్విక్ ఎవరైతే ఉన్నారో ఓం అనే ఆశ్రవణం చేస్తున్నాడు. రైట్. సో దేవతలకు హవిస్సు, ఈ యజుర్వేద ఋత్విక్ హవిస్సు తయారు చేసినప్పుడు సంసిద్ధతను తెలియజేస్తున్నాడు. ఓం అని సంసిద్ధతను తెలియజేస్తున్నాడు. ఓమితి ఆశ్రావైతి, ఓమితి శగంసతీం. శంసనము ఈ విధంగా దేవతా స్తుతి. ఋగ్వేద ఋత్విక్ ఏదైతే శంసనం చేస్తున్నాడో అతను కూడా ఓం అనే మొదలు పెడుతున్నాడు. ఓమితి శంసతీం, ఓమితి ఉద్గాయతి. ఉద్గాత సామవేద ఋత్విక్ ఏదైతే ఉద్గానం చేస్తున్నాడో ఆయన కూడా ఓం అనే ఉద్గానం చేస్తున్నాడు. సో ఈ విధంగా ఇదంతా కూడా కర్మ, వైదిక కర్మ. ఈ వైదిక కర్మ అంతా కూడా ఈ ఓంకారం ద్వారానే ముందుకు వెళుతూ ఉంది, ప్రవర్తిల్లుతా ఉంది అని. ఓమితి ఉద్గాయతి ఏతస్యైవ అక్షరస్య అపచిత్యై. ఈ యొక్క అక్షరస్య, ఈ అక్షర ఓంకారం ఏకాక్షరం ఏదైతే ఉందో అక్షరస్య, ఈ అక్షరం అంటున్నప్పుడు అక్షరం పేరు, అభిధానము పేరు, తర్వాత అభిధేయము పరమాత్మ. అభిధేయం ఈ ప్రతీక ఎవరినైతే సూచిస్తా ఉందో ఆ పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ స్వరూపం యొక్క అపచిత్యై పూజ, ఆ పరమాత్మ స్వరూపం యొక్క స్తుతి,
ఆ స్థుతి ఈ కర్మల ద్వారానే కలుగుతా ఉంది. ఆ కర్మలు ఈ ఓంకారం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగానే ఈ యొక్క ఈ ఈ ఈ ఓంకారము సకల కర్మలకు ఆధారభూతంగా ఉంటూ స్తుతించబడుతా ఉంది. హ్మ్. ఓమితి ఆశ్రావయతి, ఓమితి శగంసతి, ఓమితి ఉద్గాయతి. ఇవంతా గూడా ఈ కర్మలన్నీ గూడా దేనికి? ఏతస్యేవ అక్షరస్య అపచిత్యై. ఈ అక్షరము, ఈ ఓంకారము వ్యాప్తి గలిగినటువంటి ఈ ఓంకారము, ఋక్సామల యొక్క సారమైనటువంటి ఓంకారం యొక్క స్తుతి గురించి. అంటే పరమాత్మ యొక్క స్తుతి గురించి అని. భాష్యంలో తేన అక్షరేణ ప్రకృతేన ఇయం ఋగ్వేదాదిలక్షణా త్రయీ విద్యా విహితం కర్మ ఇత్యర్థః. తేన ఇయం త్రయీ విద్య అంటున్నప్పుడు విద్య ఆ జ్ఞానము, విద్య అక్షర సమూహము లేదా ఆ వాక్యాల నుంచి కలిగేటువంటి జ్ఞానము అని కాకుండా ఆ వాక్యార్థం చేత ప్రతిపాదించబడుతున్నటువంటి కర్మ అని లక్షణంగా తీసుకోవాలి. ఇయం త్రయీ విద్య అంటున్నప్పుడు విద్య ద్వారా ప్రతిపాదించబడినటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మలు. తేన అక్షరేణ ఈ ఓంకారాక్షరమే ప్రకృతం ప్రకరణం. ఈ ప్రకరణంలో చెప్పబడినటువంటి ఈ అక్షరం ఓంకారం చేతనే ఇయం త్రయీ విద్య అంటే ఋగ్వేదాది లక్షణ త్రయీ విద్య. ఋగ్యజు సామవేదాలు అనేటువంటి ఈ వేద విద్య అంటున్నప్పుడు కేవలం అధ్యాపనం లాగా కాకుండా త్రయీ విద్యా విహితం కర్మ ఇత్యర్థః. కర్మను గ్రహించాలి. నహి త్రయీ విద్యా ఏవ ఆశ్రవణాదిభిః ప్రవర్తతే. ఆ తర్వాత చెప్పబోయే ఉదాహరణలు ఆశ్రావయతి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో అవి అధ్యయనంలో భాగం కావవి. ఆశ్రవణాదులు కర్మలో భాగంగా వస్తున్నాయి. ఆ హవిస్సులు ఏ దేవతను ఉద్దేశించి ఏ హవిస్సు అయితే అర్పించబడుతా ఉందో ఆ హవిస్సు గురించి ఈ హవిస్సు సిద్ధమయ్యింది అని చెప్పడం ఏదైతే ఉందో అది కర్మలో భాగం కదా. కర్మలో భాగం కాబట్టి ఇక్కడ కూడా అందుకని త్రయీ విద్యా వర్తతే అంటున్నప్పుడు కర్మలు అని తీసుకోవాల్సి ఉంటుంది. నహి త్రయీ విద్య అంటే కేవలం ఆ విద్య అధ్యాపనం మాత్రమే ఆశ్రవణాదుల ద్వారా కలగదు. ఆశ్రవణాదులు అందులో భాగంగా లేవు. కర్మతు తథా ప్రవర్తతే ఇది ప్రసిద్ధం. కర్మ అయితే ఆశ్రవణాదులు ఇత్యాదుల ద్వారానే ప్రవర్తిల్లుతా ఉంది. ఓమితి ఆశ్రావయతి. ఓం అని ఆశ్రవణం చేస్తున్నాడు ఇక్కడ ఆయా ఋత్విక్. ఓమితి శంసతి, ఓమితి ఉద్గాయతి. ఈ విధంగా ఓమితి శంసతి శంసనం, ఋగ్వేద మంత్రోచ్చారణం, ఆయా సామాన్యంగా ద్రవ్యానికి దేవతలకి స్తుతులు, ద్రవ్య దేవతలను స్తుతిస్తూ స్తోత్రాలు చెప్తున్నారు. ఏ ద్రవ్యాన్నైతే అర్పిస్తున్నాడో అదే విధంగా ఏ దేవతకైతే అర్పిస్తున్నారు ఇద్దరిని కూడా. ఇది ఓమితి శంసతి. ఓమితి ఉద్గాయతి. ఉద్గాత సామవేద ఋత్విక్ కూడా ఇదే విధంగా ఓంకారం ద్వారానే ఉద్గానం చేస్తున్నాడు. ఇది లింగాచ్చ సోమయాగ ఇది గమ్యతే. సో ఇక్కడ ఈ విధంగా సామవేద సంబంధి ఋత్విక్ ఉద్గాయతి అని చెప్పడం చేత, అదేవిధంగా ఆశ్రావయతి శంసతి ఉద్గాయతి అంటున్నప్పుడు ఇది సోమయాగము అని తెలుస్తా ఉంది. సోమలత ద్వారా సోమరసాన్ని తీసి ఆ సోమరసం ద్వారా చేసేటువంటి యాగం సోమయాగం. సోమయాగంలో పశుయాగం కూడా అంతర్భావంగా ఉంటుంది. సోమయాగంలో పాటుగా ఈ విధంగా అగ్నిశోమయం పశుయాగం కూడా ఒక అంగం. ఆ విధంగా సోమయాగమే ఇక్కడ చెప్పబడుతా ఉంది అని ఇది గమ్యతే. తచ్చ కర్మ ఏతస్యేవ అక్షరస్య అపచిత్యై పూజార్థం. తచ్చ కర్మ ఈ కర్మ ఏదైతే ఓంకారం చేత ఈ కర్మ వృద్ధి పొందుతుందని చెప్తున్నామో ఆ కర్మ అంతా కూడా ఈ అక్షరం ఈ ఓంకారం యొక్క గౌరవార్థం పూజార్థం అని. ఎందుకని ఓంకారం యొక్క పూజార్థం? పరమాత్మ ప్రతీకం హి తత్. పరమాత్మ యొక్క ప్రతీక, పరమాత్మ యొక్క పేరు, పరమాత్మ యొక్క ఆలంబన, పరమాత్మోపాసనకి ఆలంబన, పరమాత్మ చింతననే మనం ఈ విధంగా ఓంకారం ద్వారా చేస్తున్నాం. ఓంకారం అంటే కేవలం ఒక ధ్వని అనే భావనతో కాకుండా ఓంకారం అనేది పరమాత్మ యొక్క ప్రతీక, పరమాత్మ యొక్క చిహ్నము అనే భావంతో చేస్తున్నారు ఇక్కడ. అందుకనే ఆయా గుణాలు ఓంకారానికి ఆపాదించడం, సమృద్ధి ఇత్యాది గుణాలు. రైట్. ఈ సమృద్ధి, అనుజ్ఞ ఇవన్నీ కూడా చేతన ధర్మాలు. అచేతనం జడంలో ఎలా ఉంటాయి ఇవి? కాబట్టి ఓంకారానికి ఆపాదిస్తున్నప్పుడు పరమాత్మ యొక్క ప్రతీక కాబట్టి ఆపాదిస్తున్నాం. పరమాత్మ ప్రతీకం హి తదపచితి పరమాత్మనః ఏవ సా
తదపచితి. ఆ అపచితి, ఆ పూజ ఏదైతే ఉందో అది సా అపచితి తత్ పరమాత్మన ఏవ. ఆ పరమాత్మకు సంబంధించినదే అవుతా ఉంది. ప్రతీకకు మనము ఈ శాలగ్రామ శివలింగాదులను ఏదైతే పూజిస్తున్నామో ఆ పూజ ఈ ప్రతీకలకు చేసినటువంటి ఈ అర్చనాదులు ఈ ప్రతీక దేన్నైతే సూచిస్తూ ఉన్నాయో, లీనం అర్థం గమయతి ఇతి లింగం. సో, ఆ లీనం సూక్ష్మ విషయాన్ని ఏదైతే సూచిస్తూ ఉందో ఆ సూక్ష్మ తత్వానికే చెందుతున్నాయి. ఆ పరమాత్మ స్వరూపానికే చెందుతున్నట్లుగానే భావిస్తూ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ గూడా ఈ ఓంకారానికి యొక్క పూజార్థం, ఓంకారం యొక్క గౌరవార్థం అని ఏదైతే చెప్పబడిందో అది పరమాత్మ యొక్క ఆహ్, పూజనే అవుతా ఉంది. స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ఇది స్మృతేః. ఇంకా గీతలో స్వకర్మణా తం పరమాత్మానం స్వకర్మణా స్వస్య కర్మ స్వకర్మ విహిత కర్మ విహిత కర్మల ద్వారా ఆ పరమాత్మను సేవించి మానవులు సిద్ధిని పొందుతున్నారు. చిత్తశుద్ధి ద్వారా కైవల్యాన్ని పొందుతున్నారు. ఇది స్మృతేః. అదేవిధంగా కించ మహిమ్నా రసేన. ఓకే. ఇందులోనే భాగం కదా. అపచిత్తే మహిమ్నా రసేన. ఏతస్యేవ అక్షరస్య మహిమ్నా మహత్వేన ఋత్విక్ యజమానాది ప్రాణైః ఇత్యర్థః. ఓకే. మహిమ్నా రసేన ఏతస్యేవ అక్షరస్య అపచిత్యై, అది ఓమిత్యాశ్రావేత అన్వయం కలుగుతుంది. మహిమ్నా రసేన టీకాల భాషలో చూద్దాం. ఏతస్యేవ అక్షరస్య మహిమ్నా, ఈ ఓంకారం యొక్క మహిమ చేతనే, మహిమ్నా మహత్వేన ఋత్విక్ యజమానాది ప్రాణైః ఇత్యర్థః. మహిమ్నా రసేన చ. ఈ ఓంకారం యొక్క మహిమ అంటున్నప్పుడు యజమానాది ప్రాణైః, దీనికి అన్వయము విద్యా వర్తతే, తేనయ్యం త్రయీ విద్యా వర్తతే. ఆ విద్యా వర్తతే క్రియాపదం ఉంది అక్కడ. ఆ మధ్యలో తేన ఇదం త్రయీ విద్యా వర్తతే మధ్యలో ఉదాహరణలు ఓమితి ఆశ్రావయతి, ఓమితి సగంసతి, ఓమితి ఉద్గాయతి, ఏతస్యేవ అక్షరస్య అపచిత్యై అని. ఆ తర్వాత వర్తతే కేన అంటే సాధనం ఏముంది, మహిమ్నా రసేన. ఆ విధంగా ఈ ఓంకారం యొక్క మహిమ చేతనే ఈ కర్మలు ఈ విధంగా ప్రవర్తిల్లుతున్నాయి. ఏంటా మహిమ? ఋత్విక్ యజమానాది ప్రాణై. ఋత్విక్కులు, ఈ ఋత్విక్కులు ఏ మంత్రోచ్చారణ అయితే చేస్తున్నారో ప్రాణబలం చేతనే, ఏ కర్మలైతే చేస్తున్నారో ప్రాణబలం చేతనే. సో, ఆ విధంగా అదే విధంగా యజమాని ఏ కర్మలనైతే చేస్తున్నాడో అవన్నీ ప్రాణబలం చేతనే. సో, అవన్నీ కూడా ఈ ఓంకారం యొక్క మహిమ. సో, ఓంకారం యొక్క మహత్వేన అంటున్నప్పుడు ఓంకారం యొక్క మహిమనే ఈ విధంగా సంపూర్ణ ఆ పరమాత్మ యొక్క ప్రతీక అంటున్నప్పుడు సర్వవ్యాపకము. సర్వవ్యాపకం అనే విషయాన్ని మనము రెండో మంత్రంలోనే చూసాము. రైట్. సకల భూతాల యొక్క సారం పృథివీ అని, పృథివీ యొక్క సారం ఆపహ అని, ఆపో సారం ఓషధులని, సారం పురుషుడు, పురుషుడి సారం వాక్కు సారం ఋక్ సామ ఉద్గీత అని చెప్తున్నప్పుడు ఈ సర్వవ్యాపకము ఓంకారం అని తెలుస్తా ఉంది. ఆ విధంగా ఈ వాక్ ఋక్ సామ అని చెప్తున్నప్పుడు కూడా మళ్ళీ వాగే వరుక్ ప్రాణ సామ అని చెప్పుకున్నాం కదా. సో, ఈ రెండు, ఈ ప్రాణ వాక్ ప్రాణాలు అనేటువంటి జంట, ఈ రెండు కూడా ఓంకారంలో భాగంగా ఓంకారంలోనే లీనమవుతున్నాయని చెప్పుకున్నాము. అటువంటి ఓంకారమే ఈ ఋత్విక్ యజమానాదుల యొక్క శక్తి సామర్థ్యం. రైట్. సామర్థ్యమయ్యి ఆ ఓంకారం యొక్క మహిమ్న, ఆ ఓంకారమే ఈ వాక్ ఋక్కుల యొక్క సారమయ్యింది. దాని మహిమ చేతనే ఈ కర్మలన్నీ ఈ విధంగా ప్రవర్తిల్లుతున్నాయి. అదే విధంగా రసేన అంటున్నప్పుడు తథా ఏతస్యేవ అక్షరస్య రసేన వ్రీహ్యవాది రస నిర్వృత్తేన హవిషా ఇత్యర్థః. వ్రీహ్యవాది ధాన్యరాశి ఏదైతే ఉందో, రైట్, ఈ ఓషధయః అని మధ్యలో మనం చెప్పుకున్నాం కదా. పృథివీ ఆప ఓషధి,
ఆ ఓషధులు ఇవన్నీ గూడా ఈ వ్రీహ్యవాదులన్నీ ఓషధులు ఏవైతే ఉన్నాయో వాటి సారమేమంటే ఓంకారం. కాబట్టి ఆ ఓషధుల ద్వారా ఈ పురోడాశము ఇత్యాది హవ్యద్రవ్యాలు ఏర్పడుతున్నాయి. రైట్. సో, ఆ విధంగా రసేన అంటున్నప్పుడు ఏతస్యేవ అక్షరస్య రసేన. ఈ ఓంకారం యొక్క మహిమ చేత, ఈ ఓంకారం యొక్క సారభూతమైనటువంటి వ్రీహ్యవాదుల చేత. ఓంకారమే సారభూతమైనటువంటి వ్రీహ్యవాదులు. వ్రీహ్యవాదుల సారం ఓంకారం అని గదా! అల్టిమేట్‌గా. సో, ఆ విధంగా అటువంటి ఓంకారం యొక్క రసేన వ్రీహ్యవాది రస నిర్వృత్తేన వ్రీహ్యవాదులందు రసమంతా గూడా సారమంతా గూడా ఈ ఓంకారం చేతనే పరమాత్మ చేతనే సంపన్నమవుతా ఉంది. ఓంకారం అంటేనే పరమాత్మ స్వరూపం. ప్రతీక అని చెప్పుకుంటున్నాం గదా! ప్రతీక అంటున్నప్పుడు ఏ ఏ పరమాత్మనైతే సూచిస్తా ఉందో ఆ పరమాత్మయే ఓంకారం అని. ఆ పరమాత్మ యొక్క సామర్థ్యం చేతనే వ్రీహ్యవాదులు ఏర్పడుతున్నాయి. సో, వాటి ద్వారా హవిషా ఇత్యర్థః. వ్రీహ్యవాది రస నిర్వృత్తేన హవిషా. వాటి ద్వారా సంపాదించబడుతున్నటువంటి హవిస్సులు, హవ్యద్రవ్యాల చేత ఈ కర్మ ప్రవర్తిల్లుతా ఉంది. అందుకని మహిమ్నా రసేన అన్వయం వర్తతేతో. యాగహోమాది అక్షరేణ క్రియతే. రసేన కిం యాగహోమాది ఈ యాగహోమాదులు యాగము, హోమము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్షరేణ క్రియతే. అక్షరము ఈ ఓంకారము ఏకాక్షరం ఓంకారం ఉద్గీత. ఈ ఉద్గీత ద్వారానే ఇవన్నీ ప్రవర్తిల్లుతున్నాయి. తచ్చ ఆదిష్టం ఉపతిష్ఠతే. ఈ విధంగా ఈ యాగము, హోమము, ఈ కర్మలేవైతే ఉన్నాయో ఇష్టి అంటున్నప్పుడు పాలు, పెరుగుతో చేసేటువంటి ఈ హవనం ఏదైతే ఉందో దాన్ని ఇష్టి అని. ఐంద్రం దధి, ఐంద్రం పయః అనే విధంగా ఇష్టి, పయస్సు, దధి వీటితో చేసేటువంటి యాగం. పశుయాగాన్ని క్రతువని, మిగిలినవన్నిటిని యాగమని. అందులో యాగ, హోమ శబ్దాలకి భేదం సామాన్యంగా హోమం అంటున్నప్పుడు హవిస్సు చేస్తున్నటువంటిది, యాగం అంటున్నప్పుడు దేవతా ఉద్దేశన ద్రవ్య త్యాగమని. ఆ విధంగా యాగ హోమాదులేవైతే జరుగుతున్నాయో ఇవి ఈ ఓంకారం అనేటువంటి అక్షరం ద్వారానే జరిగిన తర్వాత యాగం అనేది ఒక క్రియ. క్రియ ఉత్పన్నమవుతుంది ఒక కాలంలో. అదే కాలంలో కొంతకాలం తర్వాత నష్టం గూడా అయిపోతా ఉంది. జ్యోతిష్ఠోమ యాగం 5 రోజులని చెప్పినప్పటికి కూడా 5వ రోజు తర్వాత 6వ రోజు అవభృత స్నానంతో పాటు కర్మ ముగుస్తా ఉంది. కర్మ ధ్వంసమయింది. రైట్. దర్శపూర్ణ మాసం అంటున్నప్పుడు అమావాస్య, పౌర్ణిమలలో చేసిన కర్మ తర్వాత ధ్వంసమవుతా ఉంది. సో, కర్మ ఉత్పన్నమవుతుంది, నాశనమవుతుంది ఏ కర్మ అయినా గూడా. అదే విధంగా ఈ కర్మలు గూడా ధ్వంసమైన తర్వాత ఫలాన్నెలా కలిగిస్తాయి? రైట్. కార్యానికి, కారణానికి ఒక సంబంధాన్ని చెప్పుకుంటారు. కార్య నియత పూర్వవృత్తి కారణమని. కార్యం ఉత్పన్నమవ్వడానికి పూర్వక్షణంలో అవశ్యం ఉండాలి. ఉంటూనే కార్యాన్ని ఉత్పన్నం చేస్తుంది గానీ, లేకుండా కార్యాన్ని ఉత్పన్నం ఎలా చేస్తుంది? కారణం లేకుండా కార్యాన్ని ఉత్పన్నం చేస్తే, కారణం లేకుండానే స్వాభావికంగా, సహజంగానే కార్యం ఉత్పన్నమైనట్లుగా చెప్పుకోవాల్సుంటుంది. స్వభావవాదం వచ్చి పడుతుంది గదా! అందుకనక్కడ కర్మలు నష్టమైన తర్వాత, కర్మజన్య అదృష్టం ఒకటి ఏర్పడిందని చెప్పుకుంటాం. కర్మలకి, ఫలానికి మధ్యలో మీమాంసకులు అదృష్టము అనే ఒక భావనని, ఒక పదార్థాన్ని కల్పిస్తున్నారు. ఒక తత్వాన్ని కల్పిస్తున్నారు. ఈ అదృష్టం ఏం చేస్తా ఉంది? ఈ పుణ్యకర్మలేవైతే ఉన్నాయో, ఈ పుణ్యకర్మలు ఈ అదృష్ట రూపేణ ఆ పుణ్యకర్మలే ఉంటూ, ఆ ఫలం ఎప్పుడైతే లభించాలో, ఆ కాలంలో ఇవి ఫలిస్తున్నాయి. కర్మ లేకపోయినప్పటికి గూడా, స్థూల రూపంగా లేకపోయినప్పటికి గూడా, సూక్ష్మ రూపంగా, అదృష్ట రూపంగా ఉంది. రైట్. అదృష్ట రూపంగా ఎక్కడుంటుంది? నైయాయికాదులు ఆత్మలో ఉంటుందని. రైట్. వేదాంతి, సాంఖ్య ఇత్యాది సాంఖ్య సిద్ధాంతాలలో ఈ అదృష్టాన్ని సూక్ష్మ శరీరంలోనే పెట్టాల్సుంటుంది. రైట్. సో, ఆ విధంగా అదృష్ట రూపంగా ఉంటున్నాయి గదా! ఆ అదృష్టం ఇక్కడ యాగహోమాదులు అయిన తర్వాత ఆ సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆ అదృష్టం గాని, ఆ హవిస్సులు గాని ఈ యజమానిని ఆదిత్య లోకానికి తీసుకువెళ్తున్నాయి. తచ్చ ఆదిత్యం ఉపతిష్ఠతే. సో, ఆ విధంగా ఈ ఈ యాగ ఫలం అదృష్టం ఏదైతే ఉందో, ఆ హవిస్సులు ఏవైతే అర్పించబడ్డాయో, ఆ హవిస్సులు సూక్ష్మ రూపంలో ఉంటూ ఆదిత్యుడి వైపు ఆదిత్య లోకానికి రైట్. ఆదిత్య లోకానికి తీసుకువెళ్తున్నాయి యజమానిని. అక్కడి నుంచి వాడు స్వర్గాది లోకాలను పొందుతున్నాడు. ఆయా కర్మల ఫలాలను పొందుతున్నాడు. పొందిన తర్వాత క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ మర్త్యలోకానికి రావాలి. ఏ విధంగా వస్తున్నాడు? తతో వృష్ట్యాది క్రమేణ ప్రాణః అన్నం చ జాయతే.
వృష్ట్యాది క్రమేణ పర్జన్యుడి ద్వారా. రైట్. ఇదే పంచాగ్ని విద్యలో చూస్తాం చాందోగ్యంలోని. సో, ఈ విధంగా యజమాని ఇక్కడ కర్మలు చేసినటువంటి వాడు ద్యులోకము అనేటువంటి అగ్నిలో ఆహుతిగా చేయబడి స్వర్గాన్ని పొందుతాడు. అక్కడి నుంచి మళ్ళీ పర్జన్యుడిని చేరి, పర్జన్యుడి ద్వారా పృథివీని చేరుతున్నాడు. అంటే ఆ విధంగా తతో వృష్ట్యాది క్రమేణ, ఆ విధంగా వర్షము ద్వారా వృష్ట్యాది క్రమేణ ప్రాణః అన్నంచ జాయతే. ప్రాణము, అన్నము అయి మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో పుడుతున్నాడు. ప్రాణైః అన్నేన చ యజ్ఞః తాయతే. ఆ తర్వాత మళ్ళీ ఇదంతా ఓంకారం అనే గదా! ఈ ఓంకారమే ఈ విధంగా ఆదిత్యం ఉపతిష్ఠతే. ఇక్కడ ఓంకారం యొక్క స్తుతి ఈ విధంగా. ఈ ఓంకారమే ఈ యాగ కర్మలను నిర్వర్తింపజేస్తా ఉంది. ఈ విద్య, త్రయీ విద్య ఇదంతా గూడా ఆహ్, తేన ఇయం త్రయీ విద్యా వర్తతే. ఆ ఓంకారం ద్వారానే ఈ వేద విద్య అంటే వైదిక కర్మలన్నీ నడుస్తున్నాయి. రైట్. సో, అంతేగాకుండా ఇదంతా ఈ కర్మల ద్వారా పరమాత్మ యొక్క స్తుతి. అంతేకాకుండా మహిమ్నా రసేన అంటున్నప్పుడు ఈ క్రమం మళ్ళీ క్రమము ఈ విధంగా కర్మలు జేయడము, ఆ కర్మ ఫలాలు ఆయా లోకాలను పొందడము, మళ్ళీ ఆయా లోకాల నుంచి ఈ లోకానికి రావడము, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ ఇక్కడ కర్మలు జేయడము, ఇదంతా గూడా మహిమ్నా రసేన. సో, మహిమ్నా అంటున్నప్పుడు ఋత్విగజమానాది ప్రాణైః ఇక్కడ వర్తమాన కాలంలో కర్మలు. ఆ తర్వాత ఆయా లోకాలను పొందిన తర్వాత మళ్ళీ వస్తున్నప్పుడు వ్రీహ్యవాది రస నిర్వర్తేన హవిషా. ఓకే. ఆ తర్వాత తతో వృష్ట్యాది క్రమేణ ప్రాణః అన్నం చ జాయతే. రైట్. ఆ తర్వాత వృష్ట్యాది క్రమేణ అదే ఓంకారం ద్వారా, రైట్, ఆ హవిస్సుల ద్వారానే ఈ విధంగా ఈ ఆహ్, ఈ జీవులు అన్నము, భోక్తాభోగ్యము ఉత్పన్నమయ్యి ప్రాణైః అన్నేన చ. ఆ తర్వాత ఈ ప్రాణాలు, అన్నము. రైట్. సో, అందుకనే వాక్ ప్రాణం అని చెప్పుకున్నాం అక్కడ. ఇక్కడ ప్రాణైః అన్నేన. ప్రాణైః అంటున్నప్పుడు ఈ ఋత్విగజమానాదులు భోక్త, అన్నేన అంటున్నప్పుడు వ్రీహ్యవాదులు భోగ్యము. ఈ రెండింటి ద్వారా ప్రాణైః అన్నేన చ యజ్ఞః తాయతే. యజ్ఞము విస్తృతమవుతా ఉంది, ప్రవర్తిల్లుతా ఉంది. అతః ఉచ్యతే అక్షరస్య మహిమ్నా రసేన ఇతి. అక్షరస్య ఈ ఓంకారం యొక్క మహిమ, ఈ ఓంకారం యొక్క సారము వీటి ద్వారానే. ఓంకారం యొక్క మహిమ అంటున్నప్పుడు, మహిమ్నా అంటున్నప్పుడు ఈ ఈ ఋత్వికులని చెప్పుకున్నాం. ఋత్విగజమానులు, చేతనతత్వము, భోక్తలు. ఆ తర్వాత అన్నేన అంటున్నప్పుడు, రసేన అంటున్నప్పుడు వ్రీహ్యవాదులు. ఈ హవ్య ద్రవ్యాలేవైతే ఉన్నాయో ద్రవ్యాలు, వీటి ద్వారా ఈ 2 గూడా ప్రశ్నోపనిషత్తులో గూడా ఆహ్, ప్రాణము, రయి అని. ప్రాణము, రయి. భోక్త, భోగ్యము. ఈ 2 గూడా పరమాత్మ స్వరూపం నుంచే ఏర్పడినటువంటి అంశాలు. ఇక్కడ ఆ పరమాత్మ యొక్క ప్రతీక ఓంకారము, ఓంకారం నుంచి ఏర్పడినటువంటి తత్వాలు అని. హ్మ్. సో, ఈ విధంగా ఈ కర్మలు చేసినటువంటి వాడు కర్మలు చేస్తూ, కర్మఫలాలను పొందుతూ, ఆ లోకాల నుంచి మళ్ళీ వృష్టి ద్వారా వస్తూ, ఆ వృష్టి ద్వారానే మళ్ళీ వృష్ట్యాది క్రమేణ ఆ వృష్టి ద్వారా జీవుడు వస్తున్నాడు. ఆ వృష్టి ద్వారా ఈ అన్నము వృద్ధి పొందుతా ఉంది. ఈ జీవుడు మళ్ళీ ఈ అన్నము ద్వారా మళ్ళీ కర్మలు చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ సంసార చక్రం ఏదైతే నడుస్తుందో, దానికి కారణభూతమై ఉంది ఓంకారం. ఓంకారం అనేటువంటి పరమాత్మ యొక్క ప్రతీక. ఆ విధంగా ఓంకారం యొక్క స్తుతి. తత్ర అక్షర విజ్ఞానవతః కర్మ కర్తవ్యం ఇతి స్థితం. ఇక్కడ అక్షర విజ్ఞానవతః ఈ అక్షరం ఓంకారం, ఓంకారం యొక్క విజ్ఞానం ఉపాసన. ఓంకారోపాసకుడు కర్మల యందు గూడా అధికారి. వాడి కర్మలు ఇది కర్మాంగోపాసన అని చెప్పుకున్నాం గదా! సో, కర్మాంగోపాసన కాబట్టి కర్మను చేస్తూ ఉపాసన చేస్తున్నాడు అని. సో, కాబట్టి కర్మ వాడి కర్తవ్యమని సిద్ధమైంది. ఆ విషయాన్ని స్వయం శృతి ఆక్షేపిస్తా ఉంది ఈ విధంగా. ఆక్షేపించడం అందులో ఒక విశేషాన్ని తెలియజేయడం గురించి ఆక్షేపిస్తూ ఉపాసన, కర్మల భేదాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉంది. 10వ మంత్రం చూద్దాం. తేనోభౌ కురుతో యశ్చైతదేవం వేద యశ్చ న వేద నానాతు విద్యా చ యదేవ విద్యయా కరోతి శ్రద్ధయోపనిషదా తదేవ వీర్యవత్తరం భవతీతి
కల్వేతస్యైవాక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి. ఈ విధంగా తేన ఉభౌ కురుతః, ఇద్దరు కూడా కర్మలు చేస్తున్నారు. ఉభౌ కురుతః ఎవరు? యశ్చ ఏతదేవం వేద యశ్చ న వేద ఏతత్ ఏవం యవేద. ఎవడైతే ఈ విధంగా ఈ ప్రాణోపాసన, ఈ ఓంకారోపాసన, ప్రాణోపాసన కాకుండా ఇక్కడ ఉద్గీతోపాసన, ఓంకారోపాసనను ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు కర్మలు చేస్తున్నాడు. ఎవడైతే తెలుసుకోవటం లేదు అంటే ఉపాసించడం లేదు. న వేద అంటున్నప్పుడు ఎవడైతే ఉపాసించడం లేదో ఈ ఓంకారోపాసనని, ఉద్గీతోపాసన లేకుండా కూడా కర్మలు చేస్తున్నారు. సో ఇద్దరూ కర్మలు చేస్తున్నారు. ఇద్దరు కర్మలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఫలంలో భేదం ఏమైనా ఉందా? లేదా? ఫలంలో భేదం లేకపోతే అధికం ఉపాసన చేసేటువంటి అధిక శ్రమ ఆవశ్యకత ఏముంది? అందుకని చెప్తున్నాడు ఇక్కడ నానాతు విద్యాచ అవిద్యాచ. విద్య అంటే ఉపాసన సహిత కర్మ అని. అవిద్య లేదా విద్య అంటే ఉపాసన. నానాచ విద్య ఉపాసన వేరు, అవిద్య కర్మ. అవిద్య శబ్దం చేత కర్మని చెప్పుకుంటున్నాం. నానాతు విద్యాచ అవిద్యాచ యదేవ విద్యయా కరోతి. ఏ కర్మ అయితే, ఏ అవిద్యా శబ్దవాచ్యమైన కర్మ ఏ కర్మ అయితే విద్యయా కరోతి, విద్యయా సహ కరోతి, ఉపాసనతో పాటుగా భావనాపూర్వకంగా ఏ కర్మ అయితే చేయబడుతా ఉందో, ఉపాసన అంటే భావన కదా. సో ఆ భావన ఓంకారం యొక్క మహత్తును తెలుసుకుంటూ, ఓంకారాన్ని ఈ విధంగా పరమాత్మ యొక్క ప్రతీకాన్ని భావిస్తూ ఎవడైతే ఈ కర్మలు చేస్తున్నాడో, సోమయాగం అని చెప్పుకున్నాం అక్కడ. ఓమితి ఆశ్రావైతి ఇత్యాదులు సోమయాగాన్ని సూచిస్తున్నాయి అని. ఆ సోమయాగం చేస్తూ ఈ ఉపాసనతో పాటుగా సోమయాగం ఎవడైతే చేస్తున్నాడో వాడు యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషద. ఈ శ్రద్ధాపూర్వకంగా ఈ ఓంకారం యొక్క స్తుతి, ఓంకారం ఎందు సద్భావనాపూర్వకంగా ఉపనిషద విద్య, ఉపనిషత్ రహస్య విద్య, అదే ఉపాసన ద్వారా ఎవరైతే చేస్తున్నాడో, ఏ కర్మనైతే చేస్తున్నాడో ఆ కర్మ యత్ కర్మ, ఏ కర్మ అయితే చేయబడుతా ఉందో తదేవ వీర్యవత్తరం భవతి. ఆ కర్మ వీర్యవత్తరం భవతి. వీర్యవత్ కర్మ స్వతహాగా స్వాభావికంగానే ఫలాన్ని ఇచ్చే సామర్థ్యం కలిగినటువంటిదే కర్మ కదా. విహిత కర్మలు సప్రయోజకాలు కాబట్టే విధానం చేయబడుతున్నాయి. ప్రయోజనం లేకపోతే, ప్రయోజనం ద్వారానే వ్యక్తిని ప్రేరేపిస్తుంది శాస్త్రం. ఈ కర్మ చెయ్యి అని ప్రేరేపిస్తుంది, దానికి ప్రయోజనం ఉంది కాబట్టి. ప్రయోజనం లేకుండా ఎలా ప్రేరేపిస్తుంది? కాబట్టి ఏదో ఒక ప్రయోజనం చూపించాల్సి ఉంటుంది అక్కడ. ఆ కర్మలో స్వాభావికంగా సహజంగా ప్రయోజనం ఉన్నప్పటికీ, వీర్యవత్ అయినప్పటికీ కూడా వీర్యవత్తరం అవుతా ఉంది. ఇంకా గొప్ప ఫలాన్ని ఇవ్వగలుగుతా ఉంది ఎప్పుడైతే అది ఉపాసనతో జోడించబడుతా ఉందో. లోకంలో కూడా ఏ కర్మనైతే చేస్తున్నామో అందులో శ్రద్ధ అధికంగా కలిగినప్పుడు ఫలం కూడా అధికంగా కలుగుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కర్మాంగోపాసన అంటున్నప్పుడు కర్మలో భాగమే కదా ఉద్గీత అనేది. ఆ కర్మలో భాగం ఉద్గీతను ఈ విధంగా భావిస్తూ ఏకాగ్రచిత్తుడై కర్మను చేస్తున్నప్పుడు ఆ కర్మ ఫలం కూడా వీర్యవత్తరం భవతి. ఖలు ఏతస్యేవ అక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి. ఏతస్యేవ అక్షరస్య ఇదం ఉపవ్యాఖ్యానం భవతి. ఇక్కడికి ఈ మంత్రములు ఈ ఖండం, ప్రథమ ఖండంలో, ఇది ప్రథమాధ్యాయే ప్రథమ ఖండః. ఈ ప్రథమ ఖండంలో ఈ విధంగా ఓంకారం యొక్క వ్యాఖ్యానం ఈ విధంగా చేయబడింది అని. భాష్యం చూద్దాం. తేన అక్షరేణ ఉభౌ యశ్చ వేద ఏతదక్షరం ఏవం వ్యాఖ్యాతం వేద యశ్చ కర్మమాత్రవిత్ అక్షరయాథాత్మ్యం న వేద తౌ ఉభౌ కురుతః కర్మ. వాళ్ళిద్దరూ కూడా తౌ ఉభౌ కురుతః కర్మ కురుతః, వాళ్ళిద్దరు కూడా కర్మలు చేస్తున్నారు. ఎవరిద్దరు? ఎవరైతే ఉభౌ యశ్చ ఏతదక్షరం, ఈ ఓంకార స్వరూపాన్ని ఏవం వ్యాఖ్యాతం, ఇక్కడి వరకు ఈ 10వ మంత్రం వరకు ఏ విధంగా అయితే వ్యాఖ్యానించబడిందో ఈ ఓంకారము, ఆ విధంగా తెలుసుకొని చింతన చేస్తున్నటువంటి వాడు, ధ్యానం చేస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా కర్మ చేస్తున్నాడు. ఇక యశ్చ కర్మమాత్రవిత్, కర్మమాత్రం వేత్తి నా ఉపాసనం ఇది. కర్మమాత్రవిత్, కర్మను మాత్రమే తెలుసుకుంటున్నటువంటి వాడు, కర్మమాత్రవిత్ వాడు అక్షరయాథాత్మ్యం న వేద. ఆ మాత్రా శబ్దము కర్మ మాత్రం అంటున్నప్పుడు ఉపాసన తెలియనటువంటి వాడు అని కదా అర్థం దానికి. అందుకని అక్షర యాథాత్మ్యం, ఈ ఓంకారం అనే అక్షరం యొక్క యాథాత్మ్యం, యథార్థ స్వరూపాన్ని, ఈ ఓంకారం అనే అక్షరం ఈ విధంగా సమృద్ధి అనేటువంటి గుణం కలిగినదిగా ఉపాసించదగినది, ఆ ఫలాన్ని ఇస్తుంది.
రైట్. ఆపయి ఆప్తి అనేటువంటి గుణం కలిగినటువంటిది, ఆ విధంగా ఆపయితృత్వం, రైట్. ఆ యజమాని యొక్క కోరికలను తీర్చేటువంటి సామర్థ్యం కలిగిన వాడినిగా చేస్తా ఉంది ఉపాసకుడిని, ఋత్విక్‌ని. ఋత్విక్ ఉద్గీతోపాసన కలిగినటువంటి ఋత్విక్ ఎవడైతే ఉన్నాడో, ఉద్గీతోపాసన సిద్ధమైనటువంటి ఋత్విక్ ఎవడైతే ఉన్నాడో, ఆ ఋత్విక్‌ని యజమాని ఆ యజమాని తన కోరికను చెప్పినప్పుడు, ఆ కోరికను వీడు తీర్చగలుగుతున్నాడు ఈ ఉపాసన ద్వారా. ఉద్గీతోపాసన ద్వారా, లేదా ఉపాసనా విశిష్ట కర్మ ద్వారా. ఉపాసనతో పాటుగా చేసేటువంటి కర్మ ద్వారా ఆ యజమాని యొక్క ఇచ్ఛ, ఆ ఇచ్ఛాలోకాన్ని పొందింపజేయగలుగుతున్నాడు. ఆ సామర్థ్యం ఉద్గాతకి ఎలా వచ్చింది? ఉపాసన ద్వారా వచ్చింది. రైట్. ఈ విధంగా తెలియనటువంటి వాడు కూడా, ఈ సామర్థ్యం లేనటువంటి వాడు కూడా కర్మలు చేస్తున్నాడు. ఇద్దరు చేస్తున్నారు. అయితే తయోశ్చ కర్మ సామర్థ్యాతేవ ఫలం స్యాత్ కిం తత్ర అక్షరయాథాత్మ విజ్ఞానేన ఇది. ఇద్దరు కర్మలు చేస్తున్నప్పుడు కర్మఫలం కర్మ సామర్థ్యం ద్వారానే వస్తుంది గదా! కర్మ సామర్థ్యం అంటే వేదం ఏదైతే ఆ కర్మకు ఏ ఫలమైతే నిర్దేశించిందో ఆ వాక్య సామర్థ్యం చేత, ఆ కర్మ సామర్థ్యం చేత ఆ కర్మకు ఆ ఫలం రావాలి. మధ్యలో ఈ ఓంకారం యొక్క జ్ఞానం వల్ల ప్రయోజనం ఏముంది? తత్ర తత్ర అంటే కర్మఫల విషయే, కర్మఫల ప్రాప్తి విషయంలో అక్షరయాథాత్మ విజ్ఞానానికి అవకాశం లేదు అని. ప్రయోజనం లేదు ఇది. దృష్టం హి లోకే హరీతకీం భక్షయతో తద్రసాభిజ్ఞేతరయోః విరేచనం. హరీతకీం భక్షయతః. ఈ హరీతకి అనేటువంటి ఒక ఔషధం. త్రిఫల, త్రికటు వీటిలో వస్తుంది కదా హరీతకి. ఈ హరీతకిని ఎవడైతే తింటున్నాడో తద్రస అభిజ్ఞేతరయోః, తద్రసాభిజ్ఞేత ఇతరయోః. దాని సామర్థ్యాన్ని తెలిసినటువంటి వాడు, తెలియనటువంటి వాడు కూడా. ఇద్దరికి కూడా ఒకే రకంగా విరేచనం కలుగుతా ఉంది. విరేచనాలు ఆ హరితకి ఫలం, విరేచనం ఏదైతే ఉందో కర్మ అది. కర్మఫలం అలానే కలగాలి. అగ్నిని తాకినప్పుడు తెలిసి తాకినా, తెలియక తాకినా దహిస్తా ఉందది. ఆ విధంగా ఇక్కడ హరితకి కూడా దాని పని చేస్తుంది. ఇందులో ఉపాసన మహిమ ఏముంది? అక్షర యాథాత్మ విజ్ఞానం ఉన్నా లేకపోయినా గూడా ఏ కర్మ సోమయాగం అయితే చేయబడిందో, ఆ సోమయాగం యొక్క ఫలం స్వర్గాది ప్రాప్తి అలాగనే కలగాలి. ఒకవేళ ఉంటే ఉపాసనకు వేరే ఫలం ఉంటే ఉండని. కానీ కర్మ ఫలానికి దీనికి సంబంధం ఏముంది? కర్మ చేసినటువంటి వాడు ఉపాసనతో పాటు చేశాడా, లేకుండా చేశాడా అనే దానికి కర్మ ఫలానికి సంబంధం ఉండరాదు అని. ఏవం యస్మాత్ అలా కాదు. ఎందుకంటే వ్యవస్థ ఆ విధంగా లేదిక్కడ. నానాతు విద్యాచ విద్యాచ అని. భిన్నే హి విద్యే. విద్య, ఉపాసన, అవిద్య, కర్మ ఈ రెండు భిన్నము, వేరు. తు శబ్దః పక్షవ్యావృత్త్యర్థః. పక్షవ్యావృత్త్యర్థః అంటున్నప్పుడు ఈ పూర్వపక్షం ఏదైతే మనం భాషణలో చూశామో, కర్మ సామర్థ్యాతేవ ఫలం స్యాత్ అనే పక్షం ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్తూ పక్ష వ్యావృత్తి. విద్యలు రెండు వేరుగా ఉంటాయి. వేరుగా ఉంటూ ఫలాన్ని ఇస్తున్నాయి అని. ఓంకారస్య కర్మాంగత్వమాత్ర విజ్ఞానం ఏవ రసతమాప్తి సమృద్ధి గుణవద్ విజ్ఞానం. ఓంకారస్య కర్మాంగత్వమాత్ర విజ్ఞానం. ఈ ఓంకారము కర్మ చేసేవాడు ఓంకారాన్ని కర్మాంగంగా గుర్తిస్తాడు. రైట్. సో ఉద్గీతలో భాగంగా ఓంకారం ఉంది. ఉద్గానం చేయాల్సి ఉంటుంది కర్మలో భాగంగా. కర్మలో భాగంగా ఏ ఉద్గానం అయితే చేస్తున్నాడో ఆ ఉద్గానంలో ఓంకారం వస్తా ఉంది. సో ఆ ఓంకారాన్ని ఉద్గీతలో భాగమని, కర్మలో అంగమని తెలుసుకుంటాడు. సో ఆ విధంగా ఇది అవిద్య. ఓంకారాన్ని కేవలం కర్మాంగంగా మాత్రమే తెలుసుకోవడం ఏదైతే ఉందో అది కేవల కర్మ. ఉపాసన లేదు అందులో. అందుకని దాన్ని అవిద్య అని చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఓంకారం యొక్క విశిష్ట జ్ఞానం లేకపోవడం అవిద్య అని. ఓంకారస్య కర్మాంగత్వమాత్ర విజ్ఞానం ఏవ అది ఒక అంశం. రసతమ ఆప్తి సమృద్ధి గుణవద్ విజ్ఞానం ఇది రెండవది. రసతమ, ఈ రసతమత్వం, ఆప్తి, రసతమత్వం, భూతానాం పృథివీ రసః అని చెప్తున్నప్పుడు వ్యాప్తి అని కదా. అదే విధంగా ఆప్తి గుణం, అదే విధంగా సమృద్ధి గుణం. ఈ సమృద్ధి ఇత్యాది గుణాలు కలిగినటువంటిది ఓంకారం అని తెలియడం ఏదైతే ఉందో ఇది
కేవల కర్మ కంటే వేరుగా ఉంది. కిం తర్హి తతః అభ్యధికం. దానికంటే శ్రేష్టమైనటువంటిది. ఓంకారము, కర్మాంగము అనే విషయం ఇద్దరికీ తెలుస్తుంది. కర్మ చేసేవాడికి, కర్మ ఉపాసనలు 2 ఈ 2 కలిపి చేసేవాడికి ఇద్దరికి కూడా ఓంకారం, కర్మాంగం అని తెలుస్తా ఉంది గానీ, ఈ విధంగా ఉపాసన చేసేటువంటి వాడికి ఈ కర్మాంగము అనే దానికంటే కూడా అధికంగా ఓంకారంలోని గుణాలు తెలుస్తున్నాయి. ఆ విధంగా తెలిసినప్పుడు కిం తర్హి దాని ఫలమేముంది? తతః అభ్యధికం తస్మాత్ తదంగాధిక్యాత్ ఫలాధిక్యం యుక్తం ఇత్యభిప్రాయః. తద్ అంగాధిక్యాత్ ఈ కర్మ చేసేవాడికి కూడా సామాన్య జ్ఞానం ఓంకారము, కర్మాంగం అనే జ్ఞానం ఉంటూ ఇంకొకడికి కర్మాంగంతో పాటుగా అందులో ఉండేటువంటి విశేషాలు తెలియడం అనేటువంటి అధిక అంశం ఉండగా, కర్మలో ఒక అధిక అంశం వచ్చి చేరింది. కర్మ, తర్వాత కర్మాంగము. ఆ కర్మాంగానితో పాటుగా కర్మాంగము యొక్క విశేషము, ఆ విశేష జ్ఞానం కలిగి ఉండడం అనేటువంటి అధిక అంశం వచ్చి చేరింది కాబట్టి, ఆ అధిక అంశం ద్వారా ఫలం కూడా అధికమవుతా ఉంది అని. అధిక ఫలం లభిస్తా ఉంది. తస్మాత్ తదంగాధిక్యాత్ ఫలాధిక్యం యుక్తమిత్యభిప్రాయః. దృష్టం హి లోకే వణిక్చబరయోః పద్మరాగాదిమణి విక్రయే వణిజో విజ్ఞానాధిక్యాత్ ఫలాధిక్యం. లోకంలో కూడా ఇద్దరు ఒకే పని చేస్తున్నప్పటికీ కూడా రైట్ వణిక్ వ్యాపారి. వ్యాపారి అంటున్నప్పుడు ఏ ఏ ఏ విషయంలో అయితే వ్యాపారం చేస్తున్నాడో ఆ విషయం యొక్క సమగ్ర జ్ఞానం కలిగి ఉంటాడు. పద్మరాగాది మణి విక్రయ, పద్మరాగము ఇత్యాది మణులు, ఇంద్రనీలము, పద్మరాగము ఇత్యాది మణులను ఎవడైతే విక్రయిస్తున్నాడో ఆ మణుల యొక్క సమ్యక్ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆ మణి యొక్క సరైన ధరను వాడు నిర్ణయించి విక్రయించి లాభాన్ని పొందుతాడు. అలా కాకుండా శబరహ సామాన్యంగా ఏదో తెలియకుండా రైట్ తెలియని వాడు, ఈ విశేష విజ్ఞానం ఏమి లేనటువంటి ఒక సామాన్య వ్యక్తి అదే పద్మరాగ మణులను తీసుకొని రైట్ సో దాంతో విక్రయించి ధనాన్ని పొందజూచినప్పుడు వాడికి అంత ధనం రావటం లేదు లోకంలో. భేదం ఏముంది? ఇద్దరు కూడా క్రయ విక్రయాలే చేస్తున్నారు. ఇద్దరు కూడా విక్రయమే. ఇక్కడ క్రయం కూడా లేదు, విక్రయమే. ఇద్దరు కూడా అమ్ముతున్నప్పటికీ, ఒకే కర్మ చేస్తున్నప్పటికీ కూడా ఆ కర్మ యొక్క విషయం ఏదైతే అమ్ముతున్నాడో ఆ విషయము మణి ఇత్యాదులు వాటి యొక్క విశేష విజ్ఞానం కలిగి ఉండడం, కలిగి ఉండకపోవడం అనేటువంటి భేదం ఉంది 2 కర్మలలో. రైట్. ఒకటి, ఇద్దరికి కూడా కర్మాంగ జ్ఞానం ఉంటుంది. ఏ మణినైతే అమ్ముతున్నాడో ఈ వస్తువు అమ్మబడుతుంది అనేటువంటి జ్ఞానం సామాన్యమే ఇద్దరికి. అధిక జ్ఞానం ఎక్కడొస్తా ఉంది? ఆ మణి యొక్క విశేషం. ఆ విశేష విజ్ఞానం కలిగినటువంటి వాడికి అధిక సంపత్తి, అధిక ఫలం లభించడం లోకంలో తెలుస్తూనే ఉంది. అదే విధంగా ఇక్కడ కూడా. తస్మాత్ యదేవ విద్యయా, ఏ కర్మ అయితే విద్యయా విజ్ఞానేన యుక్తః సన్ కరోతి కర్మ. విజ్ఞానేన ఉపాసన ద్వారా, ఉపాసన అంటున్నప్పుడు కర్మ యొక్క అవయవం ఏదైతే ఉందో దాని యొక్క విశేష జ్ఞానంగా చెప్పుకుంటున్నాం కదా ఉపాసన అనేది. విశేష విజ్ఞానం, ఆ ఓంకారం అనేది కర్మాంగం మాత్రమే కాదు, ఇందులో ఈ విధంగా ఆప్తి, సమృద్ధి ఇత్యాది గుణాలు ఉన్నాయి. రసతమత్వం, పరమః, పరార్ధ్యః అని ఈ విశేష గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ విశేష గుణాలు అందులో ఉన్నాయి అనేటువంటి ఎరుక, తెలివి. అంటే దానితో పాటుగా కర్మ చేస్తున్నటువంటి వాడు. అందుకని విజ్ఞానేన యుక్తః సన్ కర్మ కరోతి కర్మ శ్రద్ధధాన సన్. ఉపాసన శ్రద్ధ లేకుండా చేయడం కుదరదు, ఏకాగ్రత లేకుండా చేయడం కుదరదు. శ్రద్ధధాన సన్ ఉపనిషత్ ఇక్కడ యోగేన యుక్తశ్చ ఇత్యర్థః. ఉపనిషదా యోగేన యుక్తశ్చ, ఉపనిషద అని యోగేన యుక్త, ఆ ఉపాసన అనుష్ఠానంతో పాటుగా కర్మం చేస్తున్నటువంటి వాడు. అటువంటి కర్మ యదేవ విద్యయా తదేవ, ఏదైతే యద్ పదం చేత కర్మ తీసుకుంటున్నాం. యద్ కర్మ, ఇక్కడ కూడా కరోతి కర్మ అని వచ్చింది కదా. యద్ కర్మ విద్యయా ఏవ కరోతి, విద్యయా శ్రద్ధయా ఉపనిషద అని ఆ విధంగా ఏ కర్మ అయితే ఈ విధంగా ఉపాసనా సహితంగా చేస్తున్నాడో తదేవ కర్మ, ఆ కర్మ వీర్యవత్తరం అవిద్వత్కర్మణః అధిక ఫలం భవతి ఇత్యర్థః.
అవిద్వత్ కర్మణః. ఇటువంటి ఉపాసనా రహితంగా చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో, ఆ కర్మఫలం కంటే కూడా అధిక ఫలాన్ని ఇచ్చి తీరుతుంది. విద్వత్ కర్మణో వీర్యవత్తరత్వవచనాత్ అవిదుషః అపి కర్మ వీర్యవదేవ భవతి ఇత్యభిప్రాయః. ఆ వీర్యవత్తరః అంటున్నప్పుడు తర ప్రత్యయం వస్తా ఉంది గదా! తర ప్రత్యయము ఈ రెండింటిలో ఒకదాని యొక్క శ్రేష్టత్వాన్ని తెలపడానికి తర ప్రత్యయం వస్తుంది. కాబట్టి 2 గూడా వీర్యవత్వం. వీర్యవత్వం అంటే ఆహ్, ఫల ఫల సామర్ ఫలోత్పత్తి సామర్థ్యం. ఫలాన్ని కలిగించేటువంటి సామర్థ్యం రెండిట్లో ఉంది. ఉపాసనా సహిత కర్మ, ఉపాసనా రహిత కర్మ. రెండింటిలో గూడా 2 గూడా రెండింటిలో గూడా వీర్యవత్వం ఉంది. అయితే ఈ రెండింటిలో శ్రేష్టమేది? వీర్యవత్తరం ఎవరు అంటున్నప్పుడు ఈ విధంగా ఉపాసన గలిగినటువంటి కర్మ, భావన గలిగినటువంటి కర్మ. అవిదుషః అపి కర్మ వీర్యవదేవ భవతి ఇత్యభిప్రాయః. అవిదుషః అంటున్నప్పుడు అజ్ఞాని అంటే ఈ విధంగా ఉపాసనా జ్ఞానము లేనటువంటి, ఉపాసన లేని కేవల కర్మ అది కూడా ఫలాన్ని ఇస్తుంది. ఫలాన్ని ఇవ్వడం కర్మ సంపూర్ణ అవయవాలతో పాటు చేసినప్పుడు మాత్రమే ఫలాన్నిస్తుంది. కర్మలో ఒక భాగాన్ని చేసి, ఒక భాగాన్ని చేయనప్పుడు ఫలం ఇవ్వదు అని మనం చాలా చోట్ల చూస్తాం. అయితే కర్మాంగోపాసన ఆ విధమైన అంగం గాదు. కర్మాంగోపాసన లేకుండా కర్మ చేసినా గూడా ఏ విధంగా అయితే వణిక్ శబరయోహో అని చెప్తున్నప్పుడు వ్యాపారి అమ్మినప్పుడు గూడా ధనం కొంత వస్తా ఉంది. శబరః సామాన్య వ్యక్తి అమ్ముతున్నప్పుడు గూడా ధనం కొంత వస్తా ఉంది. ఇద్దరికీ ధనం వస్తుంది గానీ, ధనం రావడంలో విశేషం భేదం ఉంది. అని ఆ విధంగా కర్మలో సామర్థ్యం ఉంది, ఫలాన్నిచ్చే సామర్థ్యము. ఆ సామర్థ్యం మెరుగుపడుతా ఉంది ఉపాసన ద్వారా. నచ అవిదుషః కర్మణి అనధికారః. ఉపాసన లేనటువంటి వాడి కర్మలో అధికారమే లేదు అని చెప్పడం లేదిక్కడ. రైట్. ఇది ఆ విధంగా ఆహ్, కర్మ యొక్క అవినాభూతమైనటువంటి అంగం కాదు. కర్మాంగోపాసనలు ఆప్షనల్‌గా ఉంటున్నాయి. ఉపాసనతో పాటుగా కర్మలు జేయొచ్చు. ఉపాసన లేకుండా గూడా కర్మలు జేయొచ్చు. అనధికారి అవ్వటం లేదు. అంటే అసంపూర్ణం అవ్వటం లేదు కర్మ అక్కడ. ఉపాసన లేనంత మాత్రాన అసంపూర్ణం అవ్వలేదు కాబట్టి ఫలమొస్తుంది. అవిదుషా కర్మణి అనధికారః. ఔషస్థ్యే కాండే అవిదుషామపి ఆర్త్విజ్య దర్శనాత్. ఉషస్థ చాక్రాయణ మహర్షి చర్చ ఈ చాందోగ్యంలోనే వస్తుంది తర్వాత అధ్యాయాల్లో. అక్కడ ఈ ఉషస్థ చాక్రాయణ మహర్షి యాగం జరుగుతున్నటువంటి స్థలానికి వెళ్ళి, అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులను ప్రశ్నిస్తున్నాడు. రైట్. నువ్వు ఏ ప్రాణదేవ ఇ నువ్వు ఏ ఈ మంత్రాన్నైతే ఉచ్చారణ చేస్తున్నావో, ఈ మంత్రం యొక్క దేవతను తెలియుదువా అని. నాకు తెలియదు అనే ఋత్విక్ చెప్తున్నాడక్కడ. తెలియదు అని చెప్తున్నాడు. తెలియకుండానే కర్మ ఆహ్, 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 ఉపాస్య మంత్ర దేవత యొక్క ఉపాసన పద్ధతి తెలియకుండానే కర్మ చేస్తున్నాడు, ఫలం వస్తుంది. రైట్. సో, ఆ విధంగా ఆ ఔషస్త్య కాండలో ఈ విధంగా అవిద్వాన్ అంటే ఉపాసన తెలియనటువంటి వాడు కర్మలు చెయ్యరాదు అని నిరాకరించలేదు. అంతేగాకుండా ఆ ఋత్విక్ ద్వారా చేసినటువంటి కర్మ కూడా ఫలం చెప్పబడిందక్కడ. అందుకని ఉపాసనా రహితంగా గూడా ఈ కర్మాంగోపాసనలు లేకుండా కేవల కర్మ గూడా ఫలదాయకమే, ఫలాన్నిస్తుంది అనే విషయం ఔషస్థీయ కాండే అక్కడ ఆహ్, తెలియ తెలియజేయబడింది. శృతి సాక్షాత్తుగా ఆర్త్విజ్యం ఆ ఋత్విక్ కర్మ అవిదుషుడి ద్వారా ఋత్విక్ కర్మ చేస్తూ ఉండడం చూపిస్తా ఉంది. రసతమ ఆప్తి సమృద్ధి గుణవదక్షరం ఇది ఏకం ఉపాసనం. ఇక్కడ 3 గుణాలు చెప్పుకున్నాం. రసతమత్వం, భూతానాం పృథివీ రసః అంటూ ఆ విధంగా ఆ 8వదిగా ఉద్గీతం చూస్తూ రసతమత్వం ఉద్గీతలో. అదేవిధంగా ఆప్తి గుణం ఆపయితా భవతి అని ఫలం కూడా చెప్పుకున్నాం. సమృద్ధి గుణం, సమృద్ధి అంటే అనుజ్ఞయే అని చెప్తూ ఆ అనుజ్ఞ అంటున్నప్పుడు యజమాని వచ్చి ఆ ఋత్విక్ ఈ విధంగా ఉపాసన కలిగినటువంటి ఋత్విక్ దగ్గరొచ్చి తన కోరికను వెల్లడించినప్పుడు ఇతను అనుమోదనం తెలపగలుగుతున్నాడు. సరే చేద్దాము అని. సరే చేద్దామని ఎందుకు చెప్పగలుగుతున్నాడు? ఆ సామర్థ్యం ఉంది గాబట్టి. ఉపాసన ద్వారా సామర్థ్యం ఉంది కాబట్టి. అని ఆ విధంగా రసతమ, ఆప్తి, సమృద్ధి గుణాలు కలిగినటువంటి అక్షరం యొక్క 3 ఉపాసనలు కావివి ఒక ఉపాసన.
ఓంకారం ఉపాస్యం ఒకటి. ఆ ఉపాస్య ఉపాస్య రూప ఓంకారంలో మూడు వేరు వేరు గుణాలు చెప్పుకున్నాము. ఈ మూడు వేరు వేరు గుణాలతో చేసే ఉపాసన ఒకటే. రసతమాప్తి సమృద్ధి గుణవదక్షరం ఇది ఏకం ఉపాసనం. మధ్యే ప్రయత్నాంతరాదర్శనాత్. మధ్యే ఇక్కడ ప్రయత్నాంతరం, ప్రయత్నం అంటే విధానం చేసి చేయడం, కర్మను విధానం చేయడం, ఉపాసీత ఇత్యాది భిన్న వాక్యాలు రాలేదు ఇక్కడ. కాబట్టి ఒకటే ప్రయత్నం, ఒకటే వాక్యం, ఇది ఏకవాక్యత అని ఒకే వాక్యం. సో అందులో 3 గుణాలు చెప్పడం జరిగింది గాని వేరు వేరు ఉపాసనలు కాదు, ఒకే ఉపాసన. అనేకైః విశేషణైః అనేకధా ఉపాస్యత్వాత్ ఖలు ఏతస్య ఏవ ప్రకృతస్య ఉద్గీతాఖ్యస్య అక్షరస్య ఉపవ్యాఖ్యానం భవతి. ఈ విధంగా అనేకైః విశేషణైః, ఈ 3 విశేషణాలు, ఈ 3 విశేషణాలతో ఓంకారాన్ని ఉపాసించడం ఇక్కడ చెప్పబడుతా ఉంది. కాబట్టి ఈ ఖండం ఏదైతే ఉందో ఏతస్య ఏవ ప్రకృతస్య ఉద్గీతాఖ్యస్య అక్షరస్య, ఈ ఉద్గీతం అనేటువంటి ఓంకారం, ఉద్గీతం అనే పేరుతో ఏ ఓంకారాన్ని చెప్పుకుంటున్నామో ఆ ఓంకారం యొక్క ఉపవ్యాఖ్యానం భవతి. రైట్. ఈ ఖండం అంతా కూడా ఆ ఓంకారం యొక్క వ్యాఖ్యానం అవుతుంది. ఓంకారం అంటే ఓంకారోపాసన, ఓంకారోపాసనకి ఇదంతా వ్యాఖ్యానం అయ్యింది. ఇక్కడికి ప్రథమ ఖండం అయింది. తర్వాత మనం రెండో ఖండం తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం